అక్షయ్ వాళ్ళ అమ్మని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటాడు. ఇంతలో అవని వాళ్ళ మామయ్యని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇక్కడ ఏం చేస్తామమ్మా, లోపలికి వెళ్ళి తేల్చుకుందాం పదా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను చెప్పేది కాస్త వినండి, మనకి ఎందుకు ఈ కోర్టులని కేసులని ఇవన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మన బిడ్డ భవిష్యత్తు కోసమైనా ఆలోచించి మీరు ఈ కేసుని వెనక్కి తీసుకోండి, మన పరువు మర్యాదల కోసం ఆలోచించండి కాస్త అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ కాలు మీద పడి మరీ బ్రతిమలాడుతూ ఉంటుంది. కాస్త మన బిడ్డ కోసమైనా ఆలోచించి తన భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక నిర్ణయానికి రండి, ఎందుకండి మన పరువు తీయడానికి ఇదంతా చేయడం ఆ వేస్ట్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మన ఇంటి పరువు మొత్తం మీరు బయటను పెట్టేస్తున్నారు, కాస్త ఆలోచించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేను వెనక్కి తగ్గను అని అర్థమైంది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, ఏం తేల్చుకోవాల్సి వచ్చినా కోర్టులోనే తేల్చుకుందాం పదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ ఎంతకీ వినకపోవటంతో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీ కాలు పట్టుకుంటాను, ఆయనకి మీరైనా నచ్చజెప్పండి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంటి ఇలా చెప్తే వదిలేస్తామనుకుంటున్నావా ఏంట, పద లోపలికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, ఏవండి మీకు నేను ఇష్టం లేకపోయినా సరే మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నన్ను వద్దనుకున్నా సరే నాకు మీరు కావాలండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంటి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా, ఆ నాటకాలు ఏవో కోర్టులో ఆడుకుందువు కానీ పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్